కొన్ని చరిత్రలు జ్ఞాపకాల కన్నీటి చుక్కలుగా మిగిలిపోతాయి. ఇలా చూసుకుంటే ఒకప్పుడు బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ప్రాంతంలో 572 దీవులు ఉండేవి. అయితే భారతదేశ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో 38 దీవుల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ దీవులన్నీ భారతదేశానికంటే కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకు దగ్గరగా ఉంటాయి. ఇక్కడ అందమైన బీచ్లు, అద్భుతమైన సముద్ర జీవజాతులు, ఘనమైన పగడపు దిబ్బలు, ఎలాంటి అవరోధాలు లేకుండా పెరిగిన అడవులు కనిపిస్తాయి. ఆహ్లాదభరితమైన ఈ సుందర దృశ్యాల వెనుక వెంటాడే గత చరిత్ర కూడా ఉంది. ఈ దీవుల్లో ఒకటి రాస్ ఐలాండ్. మనోహరంగా కనిపించే శిథిలమైపోయిన ఒక నిర్మానుష్య పట్టణం. 19వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ నివాస అవశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. 1940లో బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ప్రకృతి ఈ దీవిని తిరిగి తన సొంతం చేసుకుంటోంది. ఎంతో ఖర్చు పెట్టి నిర్మించిన భారీ భవనాలు, ఒక పెద్ద చర్చి, వినోద ఆతిథ్య భవనాలు, గదులు, ఆఖరికి ఒక శ్మశానం, ఇవన్నీ ఇప్పుడు పాడుపడిపోయాయి. వీటన్నింటినీ ఒక అడవి తనలో కలిపేసుకుంటోంది. అవన్నీ సర్వనాశనం అయిపోయి ఇలా మిగిలిపోయాయి. వేళ్లు ముదిరే ఏళ్లైతే చెట్లు ఎంత దారుణంగా ఉంటాయో వీటిని చూసి తెలుసుకోవచ్చు. 1857లో ఊహించని రీతిలో జరిగిన భారతీయ తిరుగుబాటు నేపథ్యంలో తిరుగుబాటుదారులు శిక్షపడ్డ ఖైదీలను బంధించేందుకు బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని శిక్షా కాలనీగా ఎంచుకున్నారు. కొంతకాలానికి ఈ శిక్షా కాలనీని విస్తరించారు. ఖైదీలంతా పొరుగు దీవుల్లో నిర్మించిన జైళ్లు, బ్యారెక్లోకి వెళ్లారు. ఆ తర్వాత రాస్ ఐలాండ్ పరిపాలనా కేంద్రమైంది. ఉన్నతాధికారులు, వారి కుటుంబాలు మాత్రమే నివాసం ఉండే ప్రత్యేక ప్రాంతంగా మారింది. అయితే ఈ ప్రాంతంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అధికంగా ప్రబలేవి. దీంతో మరణాలు కూడా ఎక్కువగా ఉండేవి. అయితే ఒక విద్యుత్ స్టేషన్లోని డీజిల్ జనరేటర్ మంటల్లో చిక్కుకొని మొత్తం రాస్ ఐలాండ్ను అగ్నికి ఆహుతి చేసింది. మిరుమిట్లు కొలిపే స్వర్గం లాంటి ఆ దీవి అలా మంటల్లో చిక్కుకొని పతనమైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించడంతో బ్రిటిషర్లు శాశ్వతంగా ఈ దీవిని విధిరాతకు వదిలేశారు. 3 దశాబ్దాల తర్వాత 1979లో భారత నౌకాదళం ఈ దీవిని స్వాధీనం చేసుకుంది. క్రూరమైన వలస పాలనకు సంబంధించిన గతానికి ప్రతిబింబాలుగా మిగిలాయి ఈ దీవిలోని ఈ శిథిల నిర్మాణాలు. త్రికోణాకార గోడల పైకప్పులు, సందడిగా ఉండే బజార్లు, ఇటాలియన్ టైల్స్, రంగులద్దిన గ్లాస్ కిటికీలు, ఇవన్నీ ఒకప్పటి ఆడంబరానికి నిదర్శనాలు. కమిషనర్ బంగ్లా, సబార్డినేట్స్ క్లబ్, ప్రెస్బిటేరియన్ చర్చిల పైకప్పుల్లేని శిథిలాలు, మరెన్నో పేరులేని పాడుపడ్డ భవనాల గోడలు మిగిలాయి. పెద్ద పెద్ద మర్రి చెట్లు ఈ భవనాలను ఆక్రమించుకుంటున్నాయి. తమ ఊడలతో, వేళ్లతో ఈ శిథిలాలను చుట్టేస్తున్నాయి. అప్పట్లో వేటాడటం కోసం వివిధ రకాల జింకల్ని బ్రిటిష్ అధికారులు అండమాన్ దీవులకు తీసుకొచ్చారు. అయితే సహజమైన మాంసాహారులేవి ఈ ప్రాంతంలో లేకపోవడంతో ఈ జింకలది రాజ్యమైంది. అడవిలో పెరిగే తాజా మొక్కల్ని ఇవి తినేసేవి. దీంతో కొత్త అడవి పెరిగేది కాదు. అడవి వృద్ధికి ఈ జింకలు పెద్ద అవరోధాలుగా మారాయి. ఈ జింకలే రాస్ ఐలాండ్లో నివసిస్తున్నాయి. భారతదేశ వలస చరిత్రలోని చీకటి అధ్యాయం ఈ శిక్షా కాలనీని మూసేయడంతో ముగిసిపోయింది.